తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పదమైన ధరణి పోర్టల్ పేరు మార్పునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ధరణి పోర్టల్పై గతంలో కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు. భూములు దోచుకునేందుకు ధరణి తెచ్చారని ఆరోపించారు. అధికారంలోకి రాగానే దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన దాదాపు 7 నెలల తర్వాత ధరణి పోర్టల్ పేరు మార్పునకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ధరణి పోర్టల్ కు మారు పేరుకు కేంద్రం ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. కేంద్ర కేబినెట్ ఈ తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుందని అనుకోవాలి. ధరణి పోర్టల్ పేరు మార్పునకైతే మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ రాము అందిస్తారు. రాము, పద్మ, ముఖ్యంగా తెలంగాణ కేబినెట్ 1:30 కొనసాగింది. దీనిలో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కొత్త అర్హులైన వారికి, తెలంగాణలో ఉన్న అర్హులైన వారికి అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ఒక నిర్ణయం జరిగింది. అట్లాగే జిహెచ్ఎంసీ పరిధిని పెంచుకునేందుకు కూడా అవకాశం కల్పించారు. ముఖ్యంగా తెలంగాణలో సంబంధించిన ఏదైతే ధరణి పోర్టల్ ఏదైతుందో దాన్ని భూమాతగా పేరు మార్చుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా ఉద్యోగులకు సంబంధించింది జాబ్ క్యాలెండర్ ను కూడా కీలక నిర్ణయాలు జరిగినాయి. మొత్తానికి తెలంగాణ కేబినెట్ లో అనేక అంశాలపైన చర్చ జరిగింది. ఈ వీటి అన్నిటిపైన కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేబినెట్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అంటే ప్రజలకు ఏవైతే అందుబాటులో ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఉన్నాయో గత ఎన్నికల్లో, ఆ ఎన్నికలకు సంబంధించిన వాటిని ఒక్కొక్కటి అమలు చేయాలనేది కేబినెట్ లో చర్చకొచ్చినాలు జరుగుతుంది. ప్రజా ఆమోదయోగ్యమైన బిల్లులను అట్లాగే కేబినెట్ లో చర్చకొచ్చినాలు జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రాము.